అద్భుతం గట్టు. ఇక ఉంది కదా, చాలా కాలం తర్వాత మనం సండేని ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టున్నాం కదా గట్టు. ఈ రోజు బట్టు ఈ రోజంతా ఎంజాయ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ఒక సామెత కూడా చెప్తాను, సరే బాగా విను. ఈ లోకంలో ఎవరైనా సరే నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఏంటి, అర్థమైందా? అలాగే పట్టు, మీరు మంచి మంచి కవితలు రాసి ఈ సండేని బాగా ఎంజాయ్ చేయండి. నేను మాత్రం అస్సలు జోక్యం చేసుకోను, సరేనా? ఏం మాట్లాడద్దు. నేను గట్టు బట్టుని ఎలా అంతం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఫీల్ చేస్తున్నారా? సముద్రం గాలి ఇంత చల్లగా వస్తూ ఉంటే ఈ వేడి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఆలోచించండి. ఇది ప్రకృతి తాలూకా గొప్పతనం. బాస్, ఈ దేవుడి యొక్క మహత్యం కాదు. ఆ వేడి మీ వెనక నుంచే వస్తుంది బాస్. ఈ నిప్పు ఎలా అట్టుకుంది? గట్టు బట్టు కూడా పక్కనే లేరు. వాళ్ళు ఉండుంటే ఈ పని చేసి ఉండేవాళ్ళు. అయినా ఇది ఎలా అంటుకుందో మీరే కొంచెం ఆలోచించి చెప్పండి. నాకేమి అర్థం కావడం లేదు. బట్టు ఈ ఆదివారాన్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడంట బాస్. వాడు ఎంజాయ్ చేయడం కాదు, వాడిని డిస్ట్రాయ్ చేసేస్తాను. బాస్, బట్టుకి కవిత రాయాలట. వాడు కవిత రాస్తాడా? వాడి ముగింపు కవిత నేను రాస్తాను. ఫాలో మీ. ఏ దద్దమల్లారా, మన వాళ్ళని పిలవండి. హే ఆగు, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇక్కడ ఏదో ఆపద ఉంది, భయంకరంగా ఏదో జరగబోతుంది. కానీ ఈ అందమైన ప్రాంతం, ఈ అద్భుతమైన క్లైమేట్ లో ఏం ప్రాబ్లం రాబోతోంది నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇలా చూడండి సార్ గారు, ఇవాళ మీ సిక్స్త్ సెన్స్ కి లీవ్ ఇచ్చేయండి. మన సండేని ఎంజాయ్ చేద్దాం. చెప్పింది అర్థమైందా? ఓకే. పెట్టారు. ఈ బట్టు యొక్క సామెతకి మొదటి లైన్ రెడీ. గట్టు బట్టు యొక్క స్నేహం. ఆహా, గట్టు బట్టు యొక్క స్నేహం. వాహ్ వాహ్ వాహ్. ఏ గట్టు, ఇలా రా. నా సామెత యొక్క మొదటి లైన్ ని విను, అదిరిపోతావంతే. ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే నీకు కవిత కావాలా? కవిత? ఏ గట్టు, మొదటి లైన్ నువ్వు వింటావా? గట్టు బట్టు యొక్క స్నేహం, గట్టు బట్టు యొక్క స్నేహం. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. దయచేసి తిరిగి చూడకుండా నడుపు. గట్టు, ఐఎమ్ లవింగ్ ఇట్. ఎంత అందంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. వా, దొరికింది. రెండో లైన్ దొరికింది. గట్టు బట్టు, ఈ గట్టు బట్టు యొక్క స్నేహం మనిషి ముక్కుతో పిత్తేంత వరకు చెరగని అద్భుతమైన గీతం. ఎలా ఉంది? ఓ యా, ఇన్ని చెప్తున్నాడంటే అంత బాగుందంటవా? బట్టు ఆగండి. ఆహా, ఓహో సూపర్. ఏం కవిత! గట్టు బట్టు స్నేహం ఎవరికి కాదు కారం. మా ప్రాణమే మా ఇద్దరి స్నేహం. మీరు పని చేయొచ్చుగా, అక్కడ కూర్చొని ప్రశాంతంగా కవితలు రాసుకోండి. నేను వెళ్ళి పక్కనే ఉన్న ఆ వాటర్ స్కూటర్ని తీసుకొచ్చేస్తాను, సరే? ఆపండి. అసలు ఎందుకని మీరు మమ్మల్ని వెంబడిస్తున్నారు తెలుసుకోవచ్చా? పాపం నా మిత్రుడు సండేని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ మీరు ఆ ఎంజాయ్మెంట్ ని మొత్తం పాడు చేసేస్తున్నారు. మీరిద్దరూ ఎప్పుడు చూసినా నా సంతోషాన్ని నాశనం చేస్తున్నారు. మీరిద్దరూ సంతోషంగా ఉండడం నేను చూసానంటే నా ఒంటి మీద పాములు జల్లు పాకుతున్నట్టుంటాయి. ఓ అబ్బో, ఇప్పుడు కూడా మీలో పాము పరిగెడుతుందా ఏంటి? పాకుతున్నాయి. చాలా పాములు పాకుతున్నాయి, చాలా ఎక్కువ. అబ్బో చూడండి బాబులు, మీ గురిగోరు లోపల ఏదో పావుందట. దాన్ని వెంటనే కొట్టి చంపేయండి, లేకపోతే మీ అందరి పని అయిపోతుంది. బాస్, ఆ పవన్ చంపేస్తాను. అది ఎక్కడో చెప్పండి. వదలండి. ఆగండి బాస్. వదలబెట్టుంటే. వద్దు, అలా చేయ, వదలండి. వదిలిపెట్టబట్టుంటే.
ఒంటి మీద పాములు పాకుతున్నాయన్నది ఒక సామెతరా బుర్రలేని వాళ్ళారా. అది మీకు చెప్పిన అర్థం కాదు. తెలివితేటలనేవి మా అత్తింటి పేరు, బుద్ధి అనేది మా పిండింటి పేరు. కానీ నాకు మాత్రం బుద్ధి గల వాళ్ళు స్నేహితులుగా ఉండరేటిరా. నాకు అసలు దొరకటమే లేదు. తెలివైన వాళ్ళు ఎవరు నాకు దొరకటం లేదు. సారీ బాస్, సారీ. మేము ఎక్కువగా చదువుకోలేదు బాస్. ఈ కవితల పాటలు మాకు తెలియదు బాస్. ధైర్యానికి మారు పేరే మా అమ్మింటి పేరు. అలాంటి ధైర్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. బట్టు కవితలు రాయకుండా నేను చేస్తాను. కొంతమంది వెళ్ళి గట్టు మీద దాడి చేయండి, ఇంకొంతమంది వెళ్ళి బట్టుని నీళ్ళల్లోని ముంచేయండి. వాడిని పట్టుకోండి. రైట్, నువ్వేం చేస్తున్నావు? వాడితో నువ్వు ఫైట్ చేయి, వాడితో ఫైట్ చేయి. గట్టుగా ఇచ్చిన క్యారెట్ ని క్లీన్ చేస్తున్నాడు బాస్. నువ్వు నా తిండి తింటూ వాడికి హెల్ప్ చేస్తావా? వెళ్ళు, ముందు వెళ్ళి వాడితో ఫైట్ చేయి. నా మాట నువ్వు వినలేదు అంటే నీ ప్రాణాలు నీకు దక్కవు. అది గుర్తుంచుకో. ఇలా చూడండి సారు, మీరు బాగా చదువుకున్న తెలివిని వల్ల కనిపిస్తున్నారు. క్యారెట్ ఎంత ముఖ్యం మీకు బాగా తెలిసి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోండి. yes with pleasure. నన్నే పిచ్చివాణి చేస్తావా? నాకే పాఠాలు నేర్పిస్తావా? ఈ క్యారెట్ దాచుకోమంటావా? బాబు ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. కట్టు సండేని వృధా కానివ్వం. వద్దు. నాకేం కాలేదే, ఏం కాలేదు. అబ్బో, ఎవరు నాకు హెల్మెట్ పెట్టింది? స్టాప్. వెయిట్ ప్లీజ్, వెయిట్. ఆగండి, అందరూ ఆగండి, నా మాట వినండి. ఇలా రండి. స్టాప్. డ్రైవర్స్, మీరు వెంటనే వెళ్ళి ఆ బట్టుని ముంచేయండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి నా దగ్గరుంది, ఇంకోటి గట్టు దగ్గరుంది. అందరూ వెళ్ళి గట్టుని అంతం చెయ్యండి, నన్ను కాదు. అర్థమయ్యిందా? రండి. చూసారా బాస్, గట్టు ఎంత మంచోడో. తన స్నేహితుడి ఆనందాన్ని చెడిపోకుండా చూసుకుంటున్నాడు బాస్. అతడు ఒంటరిగానే పోరాడుతున్నాడు బాస్. అవును బాస్.
బాగా చెప్పావు, బాగా చెప్పావు. వాడేగా నాకు మిత్రుడై ఉంటే. ఆ, ఆ, ఓ, ఆ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వాడితో ఉంటున్నావా, నాతో ఉంటున్నావా? ఆ? బాస్ ఎప్పుడు నేను మీతోనే ఉంటాను బాస్. నా హెల్ప్ కావాలా బాస్? ఏంటి నెక్స్ట్ రావడం లేదు?